అమ్మగారు సుబ్బు మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాడు అమ్మగారు. సుబ్బు నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఆశీర్వదించండి అయ్యా. బాగా చదువుకొని ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని నీ మీదే ఆశలు పెట్టుకున్న మీ అమ్మా నాన్న గర్వపడేలా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం అంటే ఎప్పటికైనా నేను అనుకున్నది జరుగుతుంది అమ్మగారు. మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అవంతిక, అవంతిక, ఏంటత్తయ్యా? అందరికీ పాయసం తీసుకురా. అడుక్కు తినేవాళ్ళకు కూడా పాయసాలు పరమండాలు నా చేత్తో నేనే అందించే కర్మ పట్టింది. చిచి. చెప్పింది వినపడిందా? అలాగే అత్తయ్య. వెళ్ళి తీసుకురా. నాటకం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? చాలా బాగా వచ్చింది అమ్మగారు. నా ఏసానికి ఒకే ఒక డైలాగ్ ఇచ్చినారు అమ్మగారు. బయట అందరి మాటలు నువ్వే మాట్లాడేస్తావు కదా, కనీసం నాటకంలోనైనా ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడిని. సుబ్బు, ఇన్నాళ్ళు భూమిని నీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు. ఎన్నో విషయాల్లో అండగా నిలబడ్డావు. భూమి కూడా నాకు అంతకన్నా సాయం చేసింది అమ్మగారు. అమ్మా, సాయంత్రం ఈ కొత్త బట్టలు వేసుకో సుబ్బు. నాకు ఇవన్నీ ఎందుకు అమ్మగారు? నీలా బుద్ధిగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా అభిమానం కాబట్టి బాగా చదివి మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. తీసుకో సుబ్బు. శ్రీపతి, మా తరఫున నీకో చిన్న కానుక. నాకా? ఇంత ఖరీదైన గొలుసిస్తున్నారా? ఎందుకు అమ్మగారు? బంగారం లాంటి మనసున్న మీలాంటి పిల్లలకి ఏమిచ్చినా తక్కువే. భూమి, చూసావా? మా అమ్మ మేళ్ళలో పసుపు తాడు తప్ప నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో బంగారం అనేదే లేదు. కానీ ఇవాళ ఈ బంగారు గొలుసు. ఇది నీకు గోల్డ్ మెడల్ అనుకోవయ్యా, ముందే ఇస్తున్నావు. ఇదంతా భూమి వల్లే అమ్మగారు. చెప్పులు కుట్టుకునే ఎంకి కొడుకు ఈ సుబ్బిగడికి చెల్లెల్లాంటి భూమి ఓ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ జన్మలో భూమి రుణం తీర్చుకుంటానో లేదో. అట్టా అనకు సుబ్బు. మన మధ్యన రుణాలేంటి? పెద్దమ్మ గారు, విరాట్ బాబు ఇట్లాంటి పెద్దోళ్ళంతా మనలాంటి పేదోళ్లకు ఎంతో సాయం చేస్తున్నారు. ఆళ్లతో పోలిస్తే నానెంత? ఎన్ని జన్మలైనా ఆళ్ల రుణం మనం తీర్చుకోలేము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.